కాంగ్రెస్ పార్టీ 4వ తారీఖు జాయిన్ అవుతున్నారని చెప్తున్నారు మేడం ఢిల్లీ నుంచి. మీరు ఓకే? అది అన్ని 1-2 days లో తెలిసిపోతాయమ్మా. అమ్మ ప్లీజ్, మీ వెనకాల లిఫ్ట్ ఉంది, ప్లీజ్ మేడం మేడం మీ అనుచరులకి మీరు ఎలాంటి ఆలోచిస్తున్నారు మేడం? వీళ్ళంతా ఈరోజు వైఎస్ షర్మిల గారు అందుబాటులో ఉన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముఖ్య నేతలందరితో కూడా చర్చించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చల విషయాలన్నీ కూడా నాయకులందరితో వారు పంచుకోవడం జరిగింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇటు పార్టీకి కానీ ప్రజలకు కానీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయవలసిందిగా కాంగ్రెస్ అధిష్టానం కోరడం జరిగింది. అందుకు వైఎస్ షర్మిల గారు సానుకూలంగా స్పందించారు. సో 4వ తారీఖు కానీ లేదా రానున్న కొద్ది రోజుల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబడుతుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో పనిచేసిన వారందరికీ కూడా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ వారి వారి స్థాయికి తగ్గట్టుగా పార్టీలో సముచిత స్థానం, అలాగే నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, పార్టీలో కానివ్వండి, అన్ని విషయాలలో వారిని సగౌరవంగా చూసుకోవడం జరుగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేసీ వేణుగోపాల్ గారి ద్వారా ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటితో పాటుగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సిద్ధాంతాన్ని అవలంబించినారో పార్టీ కోసం మనం, మన కోసం పార్టీ, పార్టీకి ఏ హోదాలో అవసరమైతే ఆ హోదాలో పనిచేయడానికి షర్మిల గారు ముందుకు రావడం జరిగింది. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా షర్మిల గారు కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. వారితో కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉన్న మేమందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పాం. జాతీయ స్థాయి పార్టీ 130 సంవత్సరాలు స్వాతంత్రం తీసుకురావడానికంటే ముందు 65 సంవత్సరాలు, స్వాతంత్రం వచ్చినాక 80 సంవత్సరాల పార్టీ ప్రజల కోసం భిన్నత్వంలో ఏకత్వమైన భారతదేశాన్ని ఒక తాటి మీద నడిపించగలిగే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ పార్టీకి ఈ రోజున జాతీయ స్థాయిలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం కలిగిన వైఎస్ షర్మిల గారి నాయకత్వం అవసరమని కాంగ్రెస్ పార్టీలోని పెద్దలందరూ కూడా భావించడంతో వారు వైఎస్ షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు, సాదరంగా ఆహ్వానించారు. దాన్ని పురస్కరించుకొని 4వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా జాతీయ స్థాయిలో పరిమితం కాబోతున్నారు, భారతదేశ వ్యాప్తంగా పరిమితం కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ హోదాలో పనిచేయమన్నా ఆ హోదాలో పనిచేయడానికి వెనుకాడే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ అది అన్ని హోదాలతో, ఏ హోదా అయినా కాంగ్రెస్ పార్టీ మీరు పలానా విషయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉందంటే ఆ హోదాలో పనిచేయడానికి షర్మిల గారు సానుకూలంగా ఉన్నారు.